హాయ్ ఫ్రెండ్స్, మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవము. జీర్ణక్రియలన్నీ సవ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలానే మనం ఏ పడితే అవి తినకూడదు. మనకి ఏదైతే ఆరోగ్యంగా ఉంటాయో అలాంటివి తినాలి. మంచి మంచి ఆహారం కొంచెం తిన్నా చాలు, ఎక్కువ తినవసరం లేదు. ఎక్కువ పట్టణంగా తినేయాలి, మంచి బలం వచ్చేయాలి అనుకుంటాం. అది పట్టణంగా తిన్నామనుకో అది అరగదు. అరగకుండా ఆయాసం లాగా ఏదో బాధగా ఉంటాం. అట్లా కాకుండా కొంచెం తిన్నా మంచి ఫుడ్ తింటే, మనం నిలవకుండా ఫుడ్లు తినకుండా ఉంటే మన జీర్ణక్రియలు, మన ఒంట్లో అంతా ఆహారం వాళ్ళంతా బాగుంటుంది, తేలిగ్గా ఉంటాం. మన కడుపులో బాధ ఉన్నప్పుడు ఒక పూట అన్నం తినపోయినా సరే బాగుంటాం, కడుపు తేలిక అయిపోతుంది. కాబట్టి అలాగూ మన ఆరోగ్యం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ఎన్ని ఆస్తులున్నా సరే ఆరోగ్యం అనేది దెబ్బతింటే మనకి ఏమి చేయలేము. మనకేం ఆస్తి లేకపోయినా ఆరోగ్యం ఉంటే అదే సంపాదించుకుంటాం. ఆస్తులుండి రోగాలు నయమని వస్తే ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు. అలాగే మనం తగినంత ఆహారం, మంచి ఆహారం, నిలవ ఆహారం తినకూడదు. మనకి అన్నీ తినాలి అనిపిస్తుంది, కానీ ఏదైతే తినగలుగుతామో అదే తినాలి. మీ అందరికీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్.